తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సైబర్ నేరస్తుల కోసం టీజీసీఎస్బీ స్పెషల్ ఆపరేషన్ చేపట్టగా మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 14 మంది మ్యూల్ ఖాతాదారులు 6 ఏజెంట్లు పట్టుబడ్డారు. నిందితులపై తెలంగాణలో 60కి పైగా కేసులుండగా దేశవ్యాప్తంగా 515 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో 27 మ్యూల్ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా 44.37 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. తెలంగాణలోనే 5 నిందితులు చెక్కుల ద్వారా 22,64,500 విత్డ్రా చేశారు. నిందితులలో ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, బ్యాంకు ఉద్యోగి ఉన్నారు. వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్, ఫ్రాడ్స్, ట్రేడింగ్, పార్ట్ టైం ఉద్యోగాల పేరిట మోసాలు జరుగుతున్నాయి. అరెస్ట్ అయిన నిందితుల వద్ద నుంచి 20 మొబైల్ ఫోన్లు, 28 సిమ్ కార్డులు, 4 ఏటీఎంలు, 5 చెక్ బుక్లు, 2 పాన్ కార్డులు, 2 రబ్బర్ స్టాంపులు, పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలను అపరిచితులకు తెలియజేయవద్దని, ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నెంబర్ను లేదా cybercrime.gov.in వెబ్సైట్ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సిఎస్బి డీజీ శిఖా గోయల్ సూచించారు.